నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశి ఫలితాలు, అలాగే నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, అలాగే జ్యోతిష్య మహోపాధ్యాయ, అదే కాకుండా మరి జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి ద్వాదశ రాశుల ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం ముందుగా అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 5, 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, గురువారం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకి, తిథి విధియ మధ్యాహ్నం 12:21 వరకు, నక్షత్రం ఉత్తర ఉదయం 6 గంటల 14 నిమిషాల వరకు, యోగం శుభ రాత్రి 9 గంటల 8 నిమిషాల వరకు, కరణం కౌలవ మధ్యాహ్నం 12:21 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజామున 1:41 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:20 వరకు, గుళిక కాలం ఉదయం 9:09 నుంచి 10:42 వరకు, యమగండం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుంచి 7 గంటల 36 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుంచి 3 గంటల 58 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:37 నుంచి 4:26 వరకు, వర్జం మధ్యాహ్నం 3:45 నుంచి 5:34 వరకు. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా కష్టంతో నెరవేర్చుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధికరంగా ఉంటుంది. అంతేకాకుండా సాహసమైన కార్యక్రమాలతో పాటుగా చేస్తున్న కార్యక్రమాల్లో శ్రమ, కృషి, పట్టుదల చూపించి అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే గృహానికి సంబంధించిన విషయాలలో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ నూతన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించిన విషయాలలో పెద్దలు ముఖ్యంగా తల్లిని సంప్రదించి గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి అంటే మనకి నక్షత్రాలు కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆలోచనలు చాలా చక్కగా ఫలిస్తాయి. ఇష్టమైన వ్యక్తులతో కలిసి కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆప్యాయంగా ఉండే వ్యక్తులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ శ్రమ లేకుండానే కార్యక్రమాలు ముందుకి సాగుతాయి. అలాగే ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు చేద్దాము అనుకున్నప్పుడు అనుకోని అవాంతరాలకి ఆస్కారం అనేది ఎదురవుతూ ఉంటుంది. అయితే మిత్రులతోనూ, ముఖ్యంగా స్నేహితులతోనూ, తోబుట్టులతోనూ కలిసి ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో ఈ రోజున వాళ్ళు ముందుకు సాగడానికి విశేషంగా కృషి చేస్తారు. మిథున రాశి. మా మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రోజున ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా చిన్నపాటి అసౌకర్యాలు, అంటే ముఖ్యంగా సౌకర్య లోపం అనేది చెప్పచ్చు. దైనందిన జీవితంలో కూడా కొన్ని అనుకోని విఘ్నాలు లాంటివి, అంటే రోజువారీ దినచర్యలో కూడా చిన్నపాటి చికాకులు లాంటివి కలగడం, విద్యాపరమైన విషయాలలో, ఆహార స్వీకరణ అంశాలలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. నూతన విద్యలు, అంటే ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన విద్యలకు సంబంధించినవి, మతపరమైన విద్యలు మొదలైన వాటి మీద ఆసక్తిని అధికం చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే విద్యతో పాటుగా వారికి ఏదైనా విద్యాపరమైన ప్రదేశాలు సందర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కర్కాటక రాశి.
మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశి కిందకి చెప్తాము. కర్కాటక రాశి వారికి ఈ రోజున ప్రయత్నం చేసిన ప్రతి కార్యక్రమంలోనూ విజయం అనేది లభిస్తుంది. ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా గృహంలో వ్యక్తుల సహకారం అనేది వీరికి అధికంగా లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన విషయాలకి సంబంధించినవి కూడా వారికి ముందుకు కదులుతాయి. ముఖ్యమైన వర్తమానాలని దూర ప్రదేశాల నుంచి అందుకునేందుకు కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కలిపి సింహరాశిలోకి చెప్తాము. సింహరాశి వారికి ఈ రోజున మాటల వల్ల కొంత అపార్థాలకి అవకాశం అనేది ఒకటి. అలాగే ముఖ్యమైన విషయాల్లో ఊహించని వ్యక్తుల జోక్యం కొంత చికాకుని కలిగించే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన విషయాలలో ముఖ్యంగా ఏదైనా కొత్త వృత్తి మొదలు పెడదాం అనుకున్నా, చేస్తున్న వృత్తిలోనైనా సరే అనుకోని ఇబ్బందులు కొంత మనసుని కలవరపెట్టే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కష్టంగా వాటన్నిటినీ అధిగమించి చేద్దామనుకున్న కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే వ్యక్తుల సహకారం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత నిరాశకి నిస్పృహలకి గురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యా రాశి. మా కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, వీళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. సాహసంగా వాళ్ళు చేద్దామనుకున్న కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో పాటు తండ్రి, పెద్దల సహకారం ఉంటుంది. వారి యొక్క గైడెన్స్ అంటే పెద్దల సహకారంలో ముఖ్యంగా తండ్రి కానీ లేకపోతే వీళ్ళు నమ్మే గురువుల యొక్క ఆశీస్సులు, అలాగే వారి యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. తులారాశి. తులారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? దీంట్లో మనకి చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి కొంత మానసిక చికాకులు, ఆందోళన మొదలైనవి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మానసికమైన అనారోగ్యంతో పాటు శారీరక అనారోగ్యము, ఆ భావనలు కొంత ఎక్కువగా ఉండడం, దానివల్ల ప్రశాంతత లోపం, రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం అంటాం, ఆ రకమైన ఇబ్బందులు అనేవి అధికంగా ఉండడం, ఎక్కువ వైరాగ్య ధోరణి, ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉండడం, మనసు ముఖ్యమైన విషయాల్లో రకరకాల ఆందోళనకు గురై నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేక కొంత గందరగోళానికి లోనే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ప్రశాంతత అనేది ఎక్కువ అలవర్చుకుంటూ వీలైతే మెడిటేషన్ లాంటివి చేయడం, ఆధ్యాత్మిక చింతన వైపు ఎక్కువ మరలడం మొదలైనవి చేసినట్లయితే ఇవాళ కొంత ప్రశాంతత అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. ఈ రోజున వీరికి అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా సునాయాసంగా అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ విషయంలో కానీ వాహనం విషయంలో కానీ ఎక్కువ ఆలోచనలు చేయడం, వాటిని అమలుపరచడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ఆధ్యాత్మిక వ్యక్తుల సహకారం, పుణ్యక్షేత్ర సందర్శన, ఇష్టదేవ సందర్శన లాంటివి చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేయడానికి వ్యక్తుల సహకారంతో వాటన్నిటిని జయించటం, ఆశించిన ఫలితాలు, దూర ప్రదేశాల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న వర్తమానాలు వీళ్ళు అందుకోవడం, భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు కొంతవరకు ముందుకు కదిలేందుగా చర్చలు మొదలైన వాటికి ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల
4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి మనం ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ఈ ధనుర్రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాలు, బాధ్యతలు, శ్రమ మొదలైనవి అధికంగా ఉంటాయి. వృత్తిలో గౌరవాదులకు పెరిగినప్పటికీ కూడా ఆదాయపరమైన విషయాలలో చర్చల దగ్గరే అది ఆగిపోవడం, అలాగే నూతన బాధ్యతలతో పాటు వీరికి కొత్త విషయాలు అనేవి వీరికి రావడం, అలాగే దాంతోపాటుగా కొత్త విధానంలో వీళ్ళు చేద్దామనుకున్న పనులని వీళ్ళు ముందుకి నడిపించడం అనేది, అంతేకాకుండా ఒక టీం వర్క్ లాగా వ్యక్తుల మీద వీళ్ళు నాయకత్వ లక్షణాలు చూపిస్తూ ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో వీరి పై అధికారులు వీరికి సహకారాన్ని అందించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో కూడా వాతావరణం అనేది వీరు ముఖ్యంగా గృహ నిర్మాణ విషయంలో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు ఏదన్నా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి కొన్ని చర్చలు వీళ్ళకి అనుకూలంగా ముందుకు సాగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ జాయింట్ వెంచర్స్ అనే విషయంలో మాత్రం కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4, తర్వాత దాంతోపాటుగా శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు వీళ్ళందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. మకర రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు కొంతవరకు అనుకూలత అంటే మిశ్రమ ఫలితాలు అనేవి అధికంగా ఉన్నాయి. పెద్దల తోడ్పాటు ఉంటుంది, అలాగే కుటుంబ సభ్యుల సహకారం ఆశించిన స్థాయిలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే దైవ కార్యక్రమాలు అనేవి చేస్తారు. ఆ విషయంలో సంతానపరమైన ఆలోచనలు కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ ఎక్కువ ఆలోచనలోనే ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు అసంపూర్ణంగా ఉండడం వల్ల మానసికంగా కొంత స్థిమితం తక్కువ ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ వాళ్ళు ముందుకు సాగుతారు. అంతేకాకుండా తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యంగా ఏదైనా పెట్టుబడుల విషయం కానీ, ఆర్థిక అంశాలలో కానీ, రుణాలు తీర్చే విషయాల్లో కానీ వాతావరణం చాలా వరకు వీళ్ళకి ఇంతకు ముందుకన్నా కొంతవరకు అనుకూలతనే గోచరిస్తోంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకోని వ్యక్తుల వల్ల కొంత ఆటంకాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో చికాకులు, అలాగే మానసిక వ్యాకులత, అక్కర్లేని వ్యక్తులతో కొంత నిందలు అంటే కొంత మానసికంగా చికాకు పడే పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించే శక్తితో వీళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా గట్టిగా ఉంటాయి. అంతేకాకుండా ఆలోచనలని, నిర్ణయాలని వెంటనే వేగంగా మార్చుకోవడం వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా మానసిక ఆరోగ్యానికి కూడా ఎక్కువ భాగం వీళ్ళు దృష్టి సారించాలి. కాబట్టి ముఖ్యంగా మెడిటేషన్ అనేది చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం వీళ్ళు ఎక్కువ శ్రమపడాలి. అలాగే శారీరక విశ్రాంతి కూడా చాలా అవసరం. సమయానికి ఆహార స్వీకరణ, దాంతోపాటుగా వ్యక్తిగత శ్రద్ధ అన్నీ కూడా ముఖ్యమైన విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి అనుకూలమైన వాతావరణంగానే చాలా వరకు భావించవచ్చు. వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు, భాగస్వామ్య వ్యవహారాల్లో ఆలోచనలు ముందుకు కదులుతాయి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో ఒక మంచి అండర్స్టాండింగ్కి రావడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు. అలాగే రిసార్ట్స్ మొదలైన ప్రదేశాల్లో విశ్రాంతి కొరకు వీళ్ళు ఆలోచనలు అధికం చేస్తారు. అయితే దాంతోపాటుగా ప్రయాణాలకు కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ వీళ్ళు చాలా తీవ్రంగా ఆలోచనలు చేయడం, భాగస్వామితో కలిసి ఒక నిర్ణయానికి రావడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ రోజున చర్చలు అధికంగా సాగుతాయి. అలాగే మంచి స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారం అనేది, తోడ్పాటు అనేది వీళ్ళకి లభిస్తుంది. అలాగే ఇంతకుముందు ఏదన్నా పెట్టుబడుల విషయంలో కానీ, రుణాలు తీసుకున్న విషయంలో కానీ ఉంటే వాటికి సంబంధించి వీళ్ళు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. మా ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోగలిగే పరిహారాలు ఏమన్నట్లయితే తెలియజేయండి.
12 రాసుల వారు వారి యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించడంతో పాటుగా ముఖ్యంగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన మందిరాలకు వెళ్ళగలిగినా ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళకి అభివృద్ధి పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇవన్నీ మనం జనరలైజ్ చేసి చెప్పిన ఫలితాలు కాబట్టి వీటిని వాళ్ళ వ్యక్తిగత జాతకంతో కూడా కలుపుకొని చూసుకున్నప్పుడు ఇంకా చక్కటి ఫలితాలుగా దాన్ని అన్వయించుకోవచ్చు. ఇది కేవలం ఇది మాత్రమే చూసుకొని వ్యక్తిగత జాతకాన్ని వదిలేయకుండా రెండింటినీ కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేటి వైశిష్ట్యం మరి నేటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్ట్యం అందరికీ తెలిసింది వాళ్ళ ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని అందరూ ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తల్లి తండ్రి తర్వాత గురువుని దైవంగా భావిస్తారు. ప్రతి వ్యక్తికి అంటే డైరెక్ట్ టీచరే ఉండొచ్చు, టీచర్ కాకపోయినా కొందరికి మెంటర్స్ ఉంటారు, మోటివేటర్స్ ఉంటారు, అంటే ప్రేరేపించే వ్యక్తులు, వాళ్ళల్లో ఆసక్తుల్ని గమనించే వ్యక్తులు, అలాగే మనకి శిక్షణ ఇచ్చే వ్యక్తులు, మనం ఎవరి దగ్గర చదువుకున్నామో వాళ్ళు టీచర్లు, అందరినీ మనం గురువుగానే భావిస్తాం. అంటే మనకి తెలియని విషయాన్ని మనం ఒక వ్యక్తి ద్వారా నేర్చుకోవడం కూడా అవతల వ్యక్తికి మనం గురువుగా మనం చేసినట్టే. కాబట్టి ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం అనేది గురువులకి ముఖ్యంగా టీచర్లకి సంబంధించిన రోజుగా మనం ఇవాళ చెప్తాం. ఎందుకు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన భారతరత్న, చాలా పెద్ద పెద్ద పదవులు చేశారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్గా ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి, బెనారస్ హిందూ యూనివర్సిటీకి కూడా చేశారు. 1888లోనే తిరుత్తణిలో ఒక చిన్న ప్రదేశంలో ఆయన పుట్టి పేద కుటుంబంలో విద్యాపరంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీలో ఆయన చదువుకొని దాంట్లో కూడా చాలా ముఖ్యమైన వేదాంత ఫ్యాకల్టీ ఇలాంటి దాంట్లో చక్కగా చదువుకొని దానికి సంబంధించి ఆయన అంచెలంచెలుగా ఎదిగి మొత్తానికి భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా తర్వాత 2వ రాష్ట్రపతిగా కూడా ఆయన చేయడం అనేది జరిగింది. ఎన్నో ఆయన్ని అందరూ కూడా గురువుగా భావించేవాళ్ళు. అంటే అప్పట్లో గాంధీజీ అయినా లేకపోతే మన నెహ్రూ అయినా అందరూ కూడా ఆయన్ని అలాగే సంబోధించి అంత గొప్ప వ్యక్తిగా ఆయన్ని ఇది చేసేవాళ్ళు. ఆయనకి టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే విద్యార్థికి మొట్టమొదట కావాల్సింది సరి అయిన గురువు. ఒక వ్యక్తి ఒక దాంట్లో రాణించాడు అంటే అది కేవలం విద్యార్థిదే కాదు ఆ గొప్పతనం. ఆ విద్యార్థిలో ఆ గొప్పతనాన్ని గమనించి అటువైపు మోటివేట్ చేసిన ఆ యొక్క ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమైంది. అంటే మామూలుగా మనం వింటాం తల్లి మొదటి గురువు, తల్లి తండ్రి గురువు, కరెక్టే, ఇవన్నీ నిజమే. కానీ పిల్లలు చిన్న దశ నుంచి కూడా వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేదాకా ఉపాధ్యాయుడి చేతిలో ఉంటారు ఎక్కువ భాగం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి తర్వాత అది ట్యూషన్ అయినా ఏదైనా దాంట్లోకి వెళ్ళి ఎక్కువ భాగం తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సమయాన్ని వాళ్ళు గడిపేది ఉపాధ్యాయుడి దగ్గరే. ప్రపంచంలో ఎవరైనా ఉపాధ్యాయుడి చేతిలోంచి వచ్చిన వాళ్ళే. ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక జ్యోతిష్కుడైనా, లేకపోతే ఒక ప్రతి దాంట్లోనూ అందరికీ ఒక గురువు ఉంటారు. ఆ గురువు చేతిలోంచే వాళ్ళు బయటకు వస్తారు. కాబట్టి గురువుకి చాలా ఒక ప్రసిద్ధమైన ఇది మన జీవితాల్లో గురువు యొక్క పాత్ర చాలా అమోఘమైంది. అలాంటి గురువుల్ని స్మరించుకునే రోజుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని తన పుట్టినరోజు చేయడానికి విద్యార్థులందరూ వెడితే ఎవరు ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయనకి విద్యార్థులు ఆ విద్యని విద్యార్థులకు అందించటం, వారితో గడపడం అనే విషయాలు చాలా ఇష్టమైనవి. ఆయన అప్పుడు ఏం చేశారంటే నా పుట్టినరోజును కేవలం నా పుట్టినరోజులా చెయ్యకండి, ఇది ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా దీన్ని మీరు చేసినట్లయితే వాళ్ళకి మనం చాలా గొప్పతనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్తే 1962 నుంచి కూడా ఇది దాదాపుగా 63వ ఉపాధ్యాయ దినోత్సవం. అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి గవర్నమెంట్ వాళ్ళని ఉపాధ్యాయ దినోత్సవంగా, అంటే ఇది మన ఉపాధ్యాయ దినోత్సవం, వరల్డ్స్ ఉపాధ్యాయ దినోత్సవం అది వేరే డేట్ అయినప్పటికీ మనకి సంబంధించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన విద్యార్థుల్ని ఇది చేసిన విధానం, విద్యకు ఆయన ఇచ్చిన విలువలు, ఆయన బట్టి విద్యార్థులు ఆయన కోసం ఈ రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చడం. ఉపాధ్యాయుడు అంటే ఒక సంఘంలో ఒక కీలకమైన పాత్ర. ఆయన బట్టి విద్యార్థులందరూ మంచిగా ఎదుగుతారు, వాళ్ళందరి జీవితాలు పుష్పిస్తాయి, మంచి మార్గంలోకి విద్యార్థిని తీసుకెళ్లేది ఒక టార్చ్ లైట్ లాంటి వాడు ఒక గురువు. అంత ఉన్నతమైన వృత్తి ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఉపాధ్యాయుని తలుచుకొని రోజు అనేది ఉండదు.
అంత జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయుడు ఆయన. కాబట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఈ రోజున అందరం తలుచుకొని తీరాలి. రెండోది ఏంటంటే, ఈ రోజున అది సెలవు దినంగా చెప్పట్లేదు. ఈ రోజున స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ప్రతి చోట ఆయన తలుచుకొని రకరకాలైన కార్యక్రమాలు, వాళ్ళ టీచర్లకి గురువులకి గుర్తింపు గౌరవం, అది రకరకాల మాధ్యమాల ద్వారా, కొందరు డైరెక్ట్గా గ్రీటింగ్ కార్డులు ఇచ్చో లేకపోతే ఇంకో రకంగా, ఇప్పుడంతే మనకంతా ఈ మీడియా వచ్చింది కాబట్టి ఈ రకంగా దీంట్లో గ్రీటింగ్స్, అది కాదు. ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు ఆనందపడతాడంటే, తన శిష్యుడు తను ఆశించిన రీతిలో మంచి స్థాయికి ఎదిగి, ఏ స్థాయికి వెళ్ళినా మా గురువు వల్ల మేము ఈ స్థాయికి వచ్చామన్న ఆ కృతజ్ఞతా భావాన్ని మన ఉపాధ్యాయుల మీద చూపించిన రోజున వాళ్ళు ఆశించేది ఏమీ లేదు. ఎంతోమంది, ఎందుకంటే టీచర్కి ఎంతోమంది ఉంటారు స్టూడెంట్లు, కానీ స్టూడెంట్లకి ఇష్టపడే టీచర్లు కొంతమందే ఉంటారు. వాళ్ళ మీద ఆ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ మన టీచర్ల మీదే ఎక్కువ గురి ఉంటుంది. వాళ్ళే వాళ్ళకి రోల్ మోడల్స్. మా టీచర్లా నేను ఎదగాలి, వాళ్ళలా మాట్లాడాలి, వాళ్ళలా చదవాలి, వాళ్ళ స్థాయికి వెళ్ళాలి అని ప్రతి విద్యార్థి అనుకునే ఒక మంచి స్థాయిలో స్టూడెంట్ ఎదగడానికి టీచర్లు నిరంతరం కృషి చేస్తారు. యంత్రాల్లాగా వాళ్ళకి తెలిసిన విద్యనంతా విద్యార్థులకి చెప్తారు. అంత గౌరవనీయమైన వృత్తుండే ఉపాధ్యాయులందరికీ వాళ్ళ మనం సెల్యూట్ చేసి, వీలైతే ఎదురుగుండా ఉంటే వాళ్ళకి మనం పాదాభివందనం చేసి, ఆ టీచర్ల వల్ల ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని గుర్తించుకొని ఆ టీచర్లందరినీ స్మరించుకోవాలి. ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే స్టేట్ లెవెల్, తర్వాత సెంట్రల్ లెవెల్, అన్ని చోట్ల కూడా ఈ రోజున వాళ్ళకి పురస్కారాలు ఇవ్వడం, ప్రతి దాంట్లోనూ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎన్నుకొని వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఇవ్వడం అనేది కూడా చాలా చోట్ల జరుగుతోంది, అన్ని చోట్ల. కాబట్టి అందరు ఉపాధ్యాయులకి కూడా ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. మనం ఈ రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తలుచుకోవాలి. వారి బట్టి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా తరతరాలుగా వెళ్ళాలి. అందరు విద్యార్థులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టీచర్లు అంత కష్టపడి చెప్తున్న విద్యని సక్రమంగా ఉపయోగించుకొని మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ మీరు మీ విద్యలో రాణించి మీ అమ్మా నాన్నలతో పాటుగా టీచర్లకు కూడా మంచి పేరు తెచ్చిన రోజున ఆ టీచర్కి అంతకుమించి మనం చేసేది ఏమీ ఉండదు. వాళ్ళు ఆశించేది కూడా అంతే. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని టీచర్లకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీ రంగాల్లో మీరు రాణిస్తూ అన్ని విధాలుగా కూడా ముందుకు పెడితే అది నిజంగా టీచర్లందరూ గర్వించే రోజు అవుతుందన్న విషయాన్ని మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు తెలియజేశారు, పంచాంగ వివరాలు చెప్పారు. అలాగే నేటి వైశిష్టంలో భాగంగా టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ని ఎలా మనం స్మరించుకోవాలి, పిల్లలు ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేయాలో చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.